దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు అభయ ప్రదాత అయ్యున్నాడు. యెషయా గ్రంథములోని ఈ వచనములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి వారికి ధైర్యమును ఇచ్చుచున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ, ఆత్మీయత వారు గుర్తెరగడానికి దేవుడు చేస్తున్నటువంటి ఒక గొప్ప తీర్మానయుతమైనటువంటి ధైర్యము ఇది. ఇశ్రాయేలు ప్రజలు పొరుగు దేశపు రాజు అయినటువంటి వారి చేత ఆ దేశము పూర్తిగా నాశనమైపోవలసి వచ్చినది. ఇతర దేశపు రాజులు ఆ దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆ దేశము చిన్న భిన్నమైపోయింది. ప్రజలలో చాలా మంది చెదిరిపోయారు, ఇంకొందరు చెరగొట్టబడ్డారు. వారి మానసిక, శారీరక, ఆర్థిక, దేశ పరిస్థితులన్నీ కూడా సరిగా లేకపోవడం చేత వారెంతగానో కృంగిపోయారు. అలాంటి పరిస్థితులకు కారణము వారే. దేవుని యందు భయభక్తులు లేకపోవడం మరియు దేశంలోని ఇతర ప్రజల పట్ల అన్యాయంగా ప్రవర్తించడం, గర్వపూరితమై అహంకారంతో ప్రవర్తించడం వలన ఇలాంటి పరిస్థితులు వారికి దాపురించాయి. ఇలాగ ఒకటి కాదు, అనేకములు వారి జీవితములలో అపరాధములు, దోషములై ఉన్నాయి. అందును బట్టి దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా ఎన్నో సంగతులను తెలియపరిచున్నాడు. యిర్మీయా ప్రవక్త ద్వారా మరెన్నో సంగతులు వారికి తెలియపరిచాడు. అయితే ఎంతో కాలముగా వారు దేవుని మాట వినకపోవడం చేత వారి అజాగ్రత్త వలన వారికి ఈ పరిస్థితి దాపురించింది. అయితే ఎంతైనా వారు చాలా బాగా బ్రతికి చెడిపోయి పాడైపోయిన దేశముగా మిగిలిపోయారు. ఆ ప్రజలను పునరుద్ధరించుట కొరకు దేవుడు వారి పట్ల ప్రేమతో మరొక ప్రణాళికను సిద్ధపరిచి ఈ ప్రవక్త అయిన యెషయా ద్వారా వారికి భరోసా ఇస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడైనను మనము దేవుని ప్రేమను గ్రహించుకోవాలి. మన జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిని చేరుట కొరకు ఆయత్తపడడం మంచిది. దేవుడు మన పట్ల కూడా ఇశ్రాయేలు పట్ల కలిగినటువంటి ప్రేమయుతమైన ధోరణి మన పట్ల చూపడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనము దేవుని యొక్క మాటల యందు లక్ష్యముంచి ఆయన యొక్క వాక్యపు అడుగుజాడల్లో నడుచుకునుట ఎంతైనా సముచితమే. దేవుడు మనకు సహాయం చేయవాడు. 121వ కీర్తన 2వ చరణములో దావీదు అంటాడు, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అని. కాబట్టి దేవుడే మనకు సహాయం చేయవాడు. ఇశ్రాయేలు ప్రజలకు భయపడకుడి, నేను మీకు సహాయము చేస్తానని దేవుడు భరోసా ఇస్తున్నట్లుగా దేవుని వాక్యానుసారంగా మనము కూడా జీవించగలిగితే, మన ప్రవర్తనను సరిదిద్దుకొని దేవుని చిత్తానికి లోబడితే మనకును కూడా దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. 118వ కీర్తన 7వ చరణములో యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు అని అంటాడు. కాబట్టి దేవుడు ఆయన వాక్యమును ఆలకించి ఆ ప్రకారం నడుచు వారి పక్షంగా నిలుచుంటాడు. ప్రతి విషయములు వారికి తోడయుండి సహాయం చేస్తాడు. ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ దినాన్ని వాక్యమును ఆలకిస్తున్న నీకు కూడా ఇలాగనే సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎంతైనను దేవుని యొక్క బిడ్డవు కదా. ఆయన వాక్యమును, ఆయన ఆరాధనలను కొనసాగుతున్న దానవు, కొనసాగుతున్నవాడు కనుక నీ పట్ల ఉన్న ప్రేమ చేత ఈ వాక్యము నీ కొరకు రాయించున్నాడు. కనుక ఆసక్తి కలిగి వాక్యానుసారంగా జీవించుటకు సిద్ధపడదాం. దైవాశీస్సులు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు అనుగ్రహించిన ధైర్యముతో నీ బిడ్డలు నీ కృపాసనమున యొద్దకు వచ్చుచున్నారు. ప్రభువా, కనికరించండి, కృప చూపండి. వారి జీవితంలో కలిగిన ప్రతి విధమైన కష్ట నష్టముల నుంచి నీవే తిరిగి ఆదుకొనమని వేడుకుంటున్నాం. ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబపరమైన సమస్యలు, శరీరపరమైన రోగ రుగ్మతల నుంచి నీ బిడ్డలకు నీ కృప క్షేమమును అనుగ్రహించి స్వస్థపరిచి ఆదుకొనమని వేడుకుంటున్నాం. చదువుకున్న బిడ్డలకు చక్కటి జ్ఞానమును, తెలివిని, వివేచన దయచేయండి. యవ్వన కాలమున బిడ్డలు తొట్టిల్లు పోకుండా సహాయం చేయండి. భక్తులైన వారు నీ వాక్య ప్రకారముగా జీవించుటకు వారందరికీ నీ కృపా సహాయమును మెండుగా దయచేయమని వేడుకుంటున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కనుక నీ సన్నిధిని ఆశ్రయించిన బిడ్డలందరికీ
తప్పక మేలు చేస్తావని నిరీక్షణతో నీ బిడ్డలు ఎదురు చూస్తుండగా సహాయం చేయమని, ఈ దిన దీవెనలతో నింపి నడిపించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయులు త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు మనెల్లరకు తోడైండును గాక. ఆమేన్.